వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నేత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మహిళల్ని గౌరవించాలి అనేది మన భారతీయ సాంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవ పడినా ఆ సమయంలో గొడవతో సంబంధం లేని మహిళలను అవమానపరిచేలా తిట్లు, దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో తరచుగా ఎందరో తల్లులు, అక్కలు బాధితులుగా మారుతున్నారు. మన రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు సైతం దీనికి అతీతంగా లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అలాంటి తిట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారతదేశంలోని ఓ మారుమూల గ్రామం తొలి అడుగు వేసింది. ఒకరి తల్లి లేదా సోదరిని ఉద్దేశించి దుర్భాషలాడే వ్యక్తులను వెనువెంటనే శిక్షించాలని ఒక వినూత్న తీర్మానానికి ఆ గ్రామం ఆమోదించింది. గ్రామంలోని మహిళా సాధకులను సత్కరించడానికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఒక స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఈ ఆలోచనను సూచనప్రాయంగా తెలియజేశారు. అహల్యానగర్లోని శ్రీకొండలోని కోల్గావ్ గ్రామ పంచాయతీ దీనిని ఆమోదించింది. విభిన్న కులాలు, మతాలకు చెందిన సుమారు 9,000 మంది నివసిస్తున్న కోల్గాం గ్రామం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రామంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సీనియర్ అంగన్వాడీ సేవిక శకుంతలా దేశ్ముఖ్ అధ్యక్షతన ప్రత్యేక మహిళా గ్రామ సభను ఏర్పాటు చేశారు. జగతాప్ అనే మహిళ లేవనెత్తిన మాటలతో మహిళల్ని అవమానించే అంశం గ్రామ సభలో వివరణాత్మక చర్చకు దారితీసింది. ఇక సుదీర్ఘ మదనం తర్వాత మహిళలను కించపరిచేలా అవమానకరమైన భాషను ఉపయోగించే వారికి జరిమానాగా 500 విధించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నిబంధన దుర్వినియోగాన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దుర్భాష ఆడినట్టు డిజిటల్ ఆధారాలు అందినప్పుడు మాత్రమే జరిమానాలు విధించాలని నిర్ణయించారు. అవమానకరంగా మాట్లాడిన వారిని గుర్తించడంలో మహిళలు ముందుండాలని పంచాయతీ కోరింది. అలా వసూలు చేసిన జరిమానాలను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తామని వీరు చెప్తున్నారు. తల్లి లేదా సోదరిని ప్రస్తావిస్తూ తిట్టడం ద్వారా మహిళల్ని అవమానించడం ఇప్పుడు సర్వసాధారణమైంది. అమ్మాయిలు కుటుంబ బాధ్యతల్ని భరించే మహిళలుగా ఎదుగుతారు. అలాంటి దుర్వినియోగాలను సాధారణంగా అంగీకరించే స్థాయికి వారి గుర్తింపులను కించపరచకూడదు అని జగతాప్ అంటున్నారు. ఇలాంటివే అనూహ్యమైన మరికొన్ని తీర్మానాలతో ఈ పంచాయతీ గత కొంతకాలంగా ఆదర్శవంతంగా నిలుస్తోంది. గత ఏడాది తీసుకున్న ఓ నిర్ణయం కూడా అనేక మందిలో ఆలోచన రేకెత్తించింది. దీని ప్రకారం గ్రామంలో పిల్లలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంట్లో టెలివిజన్ లేదా సెల్ ఫోన్ వినియోగించరు. పుస్తకాలు మాత్రమే చేతపట్టుకోవాలి. ప్రస్తుతం గ్రామంలో తల్లిదండ్రులు కూడా పాటించే నియమం ఇది. గ్రామ సభ పరిశుభ్రతకు సంబంధించి మరొక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. నివాసితులు తమ ఇళ్లలో, వాణిజ్య సంస్థల్లో పరిశుభ్రతను కాపాడుకోవాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి సమర్పించిన ఫోటో, వీడియో ఆధారాల ద్వారా ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారికి 100 రూపాయల జరిమానా విధిస్తారు. బాగుంది కదా. ఇలాంటి గ్రామాలు దేశవ్యాప్తంగా అనేకం రావాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.